సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం సాధ్యం కాదంటూ చంద్రబాబు మరొకసారి చేతులెత్తడంపై వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. ఈ యొక్క అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఇది ఒక చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతుందా, లేకుంటే ప్రజాప్రతినిధులు అందరూ ఇట్లే ఉంటారా? దాంట్లో చెప్పిన మాట తప్పడంలో చంద్రబాబు నాయుడు మించిన నాయకుడు ఎవరు లేరు. మన 2014 నుంచి 2019 వరకు చూసాం, అన్నీ చేసాం. ఇప్పుడు 24 నుంచి ఎలక్షన్లలో కూడా అన్ని హామీలలో సూపర్ 6 అని చెప్పి ప్రతి ఒక్కసారి చంద్రబాబు నాయుడు కంటే చంద్రబాబు నాయుడు అమ్మడండి వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, కొంతమంది గడప గడప ఈ మామూలుగా ఈ ఎలక్షన్ క్యాన్వా తిరిగేటప్పుడు నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పి మాట్లాడి ప్రజలను మోసం చేసిన వాళ్ళంతా. ఇంకా దాంతోపాటు వాళ్ళ కార్యకర్తలు కూడా ఏం ధైర్యంగా ప్రజల ముందర పోయని చెప్పినారు. వాళ్ళ సూపర్ 6 వాళ్ళ పేపర్లు ఇచ్చేసి, మీరు రాకపోతే మా చొక్కాలు ఇట్లా పట్టుకొని నన్ను అడగండి, మీరు ఖచ్చితంగా మా చొక్కాలు మేము గిన అధికారంలోకి వస్తేనే వస్తాం, ఇవి రాకపోతే మా చొక్కాలు పట్టుకొని మీరు అడగండి అని చెప్తే పాపం ప్రజలు ఏమనుకున్నారు, నిజమేలే పాపం రాజకీయ నాయకులు చెప్పేది చాలా వరకు. అంతకుముందు చంద్రబాబు నాయుడే ఒక్కడేలే ఏమన్నా అబద్ధం చెప్పి తప్పినాడేమో. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ ఎమ్మెల్యే పోటీ చేసే నాయకులందరూ నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్తే దాని మించి ఇలా కార్యకర్తలు కూడా ఊళ్ళో దగ్గర ప్రతి ఇంటి దగ్గరకు పోయి వాళ్ళ లేడీస్ కార్యకర్తలు కానీ జెంట్స్ కానీ అందరూ పోయి మమ్మల్ని అందరూ కూడా మేము ఇచ్చే సూపర్ 6లు అన్నీ ఇవ్వకపోతే మా చొక్కా పట్టుకొని అడగండి, మీకు ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్తే పాపం ప్రజలు అందరూ నమ్మి మోసపోవడం జరిగింది. ఇప్పుడు అంటే మన చంద్రబాబు నైజం మనకు అందరికీ తెలుసు. ఎప్పుడైనా మొట్టమొదటి నుంచి కూడా చూసినాం మనం. ఇప్పుడు అనేది కానే కాదు, మొదటి నుంచి కూడా ఇంకా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అధికారంలోకి వచ్చినాడని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అప్పులు చూపిస్తూ, అది వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క అప్పులు ఎక్కువగా చేశారు, అందువల్లనే మేము ఈ పథకాలను అమలు చేయలేకపోతున్నాం అంటున్నారు. ఇది ఎంతవరకు కాదు? మీకు ఒకటి చెప్తానండి, చంద్రబాబు నాయుడు కానీ ఆ తెలుగుదేశం నాయకులు కానీ మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఎంత అప్పులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు టైంలో ఎంత అప్పులు చేసినాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పులు చేసే కూడా ప్రజలకు అందరికీ డబ్బులు ఇచ్చినాడు. కరోనా లెక్క పెట్టకుండానే మొత్తం అందరికి కూడా అన్ని కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందర మాట చెప్పినాడో, ఏదైతే ప్రామిస్ చేసినాడో అవన్నీ కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నాయని కూడా ఇబ్బంది పడకుండా ప్రజలకు కూడా మనం మాట చెప్పినాం. ఒక రాజకీయ నాయకుడు మాట చెప్తే విశ్వసనీయత ఉండాలి. రాజకీయ నాయకుల మీద ప్రజలకు నమ్మకం లేదు, అది మనం నిలబెట్టాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 5 సంవత్సరాల్లో 4,50,00,000 డబ్బులు పంచడం జరిగింది. అంటే ఆయన ఎక్కువగా అప్పులు చేయడం వల్లనే ఇప్పుడు కష్టం అవుతుంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీకు ఒకటి ఆలోచన చేయండి, మనం చేసిన అప్పులు ఎంత ఒక్కసారి చెప్పండి. చంద్రబాబు నాయుడు తర్వాత మనం చేసిన అప్పులు ఎంత? 6 లక్షల కోట్లు. 6 లక్షల కోట్లు. వాళ్ళు అంతకుముందు 10 లక్షలు 15 లక్షలు అని చెప్పిన వాళ్ళే అసెంబ్లీలో 6 లక్షల కోట్లు అప్పు చేసినారని చెప్పారు. అంతకుముందు ఉండేది ఎంత? చంద్రబాబు నాయుడు ఎంత చేసినట్టు జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మీకు డబ్బులు ఎంత ఇచ్చినాడు అనేది మనం ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు 72,000 కోట్లు అప్పు చేసినాడు. ప్రజలకు ఏమి ఇచ్చినాడు? ఒక పింఛను తప్ప ఇంకొకటి ఏమి ఇవ్వడం లేదు, ప్రజలను మోసం చేయడం తప్ప. లాస్ట్కు చంద్రబాబు నాయుడు అపారమైన మేధావి, 40 ఇండస్ట్రీస్ చరిత్ర అంటే రాజకీయ చరిత్ర కలిగిన వాడు, అంత అనుభవశాలి, మొత్తం ఆయనను చూసి నేర్చుకోవాల్సిన వాళ్ళు. అట్లాంటి ఆయన ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూడకుండానే ఎట్లా హామీలు ఇస్తారు చెప్పు? అంటే కేవలం ప్రజలను అధికారం పరమావధిగా ప్రజలను మోసం చేయడానికి ఎట్నో కొట్ట 5 ఏళ్ళు గద్దెక్కితే మనం ఎవరు ఏం చేయలేరు, మేము ఎట్లయినా 5 ఏళ్ళు తర్వాత మేము ఉంటాము పోతాము, అంతలోపల మొత్తం ఈ రాష్ట్రాన్ని సర్వదోపిడీ చేయాలా మొత్తం. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఉండే పరిపాలన ఎట్లందంటే క్వాలిటీ చదువు కంటే క్వాలిటీ మద్యానికి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం బ్రాందీ షాపులు చూస్తే మొత్తం
ఎంత ఘోరంగా ఇంతకుముందు పూర్వకాలం కళ్ళు అంగళ్ళు ఉండేటున్నాయి. వాళ్ళు ఎక్కడన్నా కళ్ళు దాక్కొచ్చుంటే అందరు కూడా ఆ కళ్ళు కాంపౌండ్లో కూర్చొని మొత్తం సీసాలు పెట్టుకుందాం. ఇప్పుడు బ్రాందీ షాపుల దగ్గర మొత్తం ఓపెన్ బార్ల కంటే ఘోరంగా మొత్తం రోడ్ల మీద కూడా మందు తాగే పరిస్థితి తెలుగుదేశం. ఇప్పుడు చెప్పండి, అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏవైతే ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ మేనిఫెస్టోలో పొందుపరిచారో ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రతి దేశంలోని ఏ రాష్ట్రాల్లో వాళ్ళు అమలు చేస్తున్నారు. అయితే ఒక్కటి కూడా ఇచ్చిన హామీ అమలు కాని రాష్ట్రం అంటే ఏపీ రాష్ట్రమే. ఎందుకంటారు అట్లా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నైజం మనకు తెలిసే ప్రజలకు తెలియలేదు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి చెప్పిన మాట నెరవేర్చగలిగినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఈయనకు చాలా అపారమైన అనుభవం ఉంది. ఈయన 3 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వ సారి కూడా గెలిపిస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి కంటే బెటర్గా ఇస్తారని పాపం ప్రజలు నమ్మి మోసపోవడం జరిగింది. ప్రజలను అందరినీ మొత్తం చాలా పాలిష్గా సూపర్ 6లు అని చెప్పేసి మొత్తం అందరినీ కూడా ఇవి సూపర్ 6లు కాదు డూపర్ 6లు అని చెప్పడానికి ప్రజలు అంటే ఎక్కువ టైం కూడా పెట్టలేదు. ఇంకా ఒక ఉందేమని కానీ ఇప్పుడు 8 నెలలకే అయిపోయింది. అంటే ప్రజల్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు మోసం చేసినారనేది మనం అందరం కూడా కళ్ళారా చూడడం జరుగుతుంది. ప్రజలను మనతో కోరేది ఒకటే, నేను ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, మొత్తం మిమ్మల్ని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్క వాళ్ళందరూ వచ్చి మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. మేము ఈ సూపర్ 6 పథకాలని మేము ఇచ్చే బాధ్యత మాదే అని చెప్పడం జరిగింది. కాకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగని చెప్పి నేను అదే ప్రజలందరినీ కూడా కోరేదేమంటే మీ ఊళ్ళో ఉండే తెలుగుదేశం నాయకులందరూ కూడా వాళ్ళే చొక్కాలు చూపించి మిమ్మల్ని పట్టుకోమని చెప్పినారు. కాబట్టి ఆ చొక్కాలను పట్టుకొని మాకెందుకు ఇయ్యలేదని నిలదీసి అడగమని ప్రజలందరినీ కూడా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతానని ఖచ్చితంగా అడగండి. ఇట్లా మోసం చేసే నాయకులకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక్కసారి ఓట్లు వేయించుకుంటే 5 ఏళ్ల వరకు మేము ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎన్ని మోసాలైనా చేయొచ్చు అనుకుంటే మాత్రం ఇది చాలా తప్పు. ప్రజలైనా ఇప్పుడైనా కళ్ళు తెరిచి మొత్తం అందరూ కూడా ఈ మోసం వ్యవహారాన్ని ఇవన్నీ కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఒక్కసారి ఇటువంటి మోసం చేసే నాయకులకు గుణపాఠం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలను కోరడం జరుగుతుంది. ఇదే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క హామీలు ఇచ్చారో ఏ ఒక్కటి నెరవేర్చలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ఒక నైజమే జనాలని మోసం చేయడం, మరొకసారి మోసం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే సూపర్ 6 అని చెప్పారో ఆ సూపర్ 6కి ఈ యొక్క అప్పులు తీరిన తర్వాతనే ఈ యొక్క సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేయడం అనేది చాలా ప్రజలకు ఇబ్బంది అయిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రజలు గుర్తించి ఏదైతే ప్రశ్నించాలనుకుంటున్నారో ఖచ్చితంగా ప్రజాప్రతినిధులను ప్రశ్నించి తమ పథకాలు అమలు చేసే విధంగా ప్రజలే ముందుకు రావాలి. లేకుంటే వారి తరపున పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.